ఇదిగో అమ్మా, ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే. ఇగో రష్మి, ద బ్యూటిఫుల్ యాంకర్. హలో రష్మి గారు తెలుసా? ఎలా తెలుసు మీకు? ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోతే ఏం చేసేవాడు? గేదెలు కాల్చుకుని కూడా. ఎప్పటి నుంచి పరిచయం అబ్బాయి మీకు? ఎప్పటి నుంచి పరిచయం ఉంటాయంటే అందరూ కొట్టేశారు. మీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చండి. జెడ్ నుంచి ఏ దాకా రివర్స్ లో? అయిపోయింది, బతిగా అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజా. ఎక్స్ ఎక్స్ యు యు డబ్ల్యూ డబ్ల్యూ. డబ్ల్యూ అక్కడికి రావాలి కదా. ఇటుపక్క డబ్ల్యూ, ఇటుపక్క డబ్ల్యూ. ఇక్కడ ఉన్న వాళ్ళలో 10 మంది పేరు చెప్పండి. స్వాతి, రాంప్రసాద్, ఇంద్రజమ్మ. ఈయన పేరు నాకు రాదు. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది. మా ఇంద్రజమ్మ పాట పడితే ఫీల్ ఉంటాది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఫేమస్. మా ఇంద్రజమ్మ జడ్జిమెంట్ ఇంకా ఫేమస్. శ్రీదేవి డ్రామా కంపెనీ సండే ఎపిసోడ్ ని ఫెస్టివల్ ఎపిసోడ్ చేశారు మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఉంటాది. నీలో ప్రతిభ ఉంటే చాలు అది గుర్తిస్తాది. కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది. లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులు వెలిగొస్తాది. థ్యాంక్ యూ ఒక మాటలో చెప్పేది కాదు మ్యామ్. ఎలా పెంచింది పిల్లల్ని అని అనరు మ్యామ్. ఎంత బాగా పెంచింది పిల్లల్ని అని అంటారు. చాలా ఇయర్స్ అయిపోయి నా నేను పట్టుకొని సింగిల్ పేరెంట్ అని చెప్పడం కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. చులకనగా అనుకునేవాళ్ళు. హస్బెండ్ పక్కన లేకపోవటం అనేది. మనం ప్రపంచంలో ఎవరి మీద కోప్పడ్డా వాళ్ళందరూ మనకు శత్రువులు అయిపోతారు, ఒక అమ్మ తప్ప. మనం కూడా ఎందుకు అమ్మ మీద కోప్పడతాం అంటే అమ్మ అనేది పెద్ద రియాక్ట్ అవుతుంది కాబట్టి, అమాయకురాలు కాబట్టి. మీ కొడుకు గురించి 2 మంచి మాటలు, లేకపోతే తిట్టాలనుకుంటే తిట్టేయండి ఏదో ఒకటి. ఎప్పుడు తిట్టనండి నా కొడుకుని. ఎప్పుడు కష్టపడి పైకి వచ్చాడండి. ఎప్పుడు ఏమన్నాండి. సాధారణంగా బాధపడి నేను మా అమ్మ విషయంలో నాకు ఎందుకో తెలియకుండా ఫీల్ అయిపోతుంటా నేను. మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు రేపే పెళ్లి చేస్తానంటున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం సాయి. రేపు మార్నింగ్ 4 o'clockకి రైల్వే స్టేషన్కి వచ్చేసి నీకోసం అమ్మ వాళ్ళని వదిలేసి మరీ వచ్చాను సాయి. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా అమ్మ వాళ్ళు చంపేస్తారు సాయి. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. వీడేంటి ఇంకా రావట్లేడు? హలో పవిత్ర, వీడు నన్ను మోసం చేశాడే. నేను బయటికి రాకుండా ముందే నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.